హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఇది 15th రోజుది. సో సంక్రాంతి బ్లాగ్ ఇది. సో ఇంకా నేను ఇక్కడ వాకిట్లో సాన్ వేసేసి ఎర్రమంతో మొత్తం అలికినాక ముగ్గేసేసినాక ఇక్కడ కలర్తో ముగ్గేసేసాను సాన్పులాగా. మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఇలా నీళ్ళన్నీ పోతుంటాయి. అక్కడ పక్కన వాళ్ళందరికీ అడుగుతుంటే మా ఇంటి ముందర నుంచి నీళ్ళు పోతుంటాయి. ఇంకా ముగ్గు అంతా ఎంత స్పేస్ ఉందో, జాగా ఎంత ఉందో అంత జాగాలన్నీ వాకిట్లనే అంతే చిన్న ముగ్గు వేస్తాను. పెద్దవి కూడా వేయాలనిపిస్తుంది, కానీ ఇంకా నాకు నీళ్ళన్నీ పోతూ ఉంటాయి అని ఇంకా ఉన్న స్పేస్లోనే చిన్న చిన్న ముగ్గులు వేసేస్తాను నేనైతే. సో నా ముగ్గు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకేంటంటే ఈ ముగ్గు వేయంగానే మండిపోతూనే ఉన్నాయి, బండ్లు పోతూనే ఉన్నాయి, నీళ్లు జిల్లుతూనే ఉన్నాయి. ఎప్పుడు వీడియో తీసుకోవాలా అనిపించింది నాకైతే. ఎందుకంటే ముగ్గు పైన నీళ్ళన్నీ జిల్లుతూ ఉన్నాయి, బైక్స్ అన్నీ పోతూ ఉంటాయి ఇంటి ముందర నుంచి. తొందరగా తీసేసుకున్నాను వీడియో. ఒకసారి గొబ్బమ్మలు పెట్టకముందు తీసేసాను, తర్వాత గొబ్బమ్మలు పెట్టినాక తీసాను. మధ్యలో చుక్కలన్నీ, నీరు చుక్కలన్నీ పడ్డాయి చూసారా. సో ఇంకా సో ఈ గొబ్బమ్మలు పెట్టే ఇంకా ఇదంతా ముగ్గేసినాక స్నానం చేసేసుకొని గొబ్బమ్మలు పెట్టేసి ఇంకా అగరబత్తులతో పూజ చేసేసినాక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇక్కడ పరమాన్నం వండాను నేను. పరమాన్నం వండేసి ఇంకా దేవుళ్ళకి పూజ చేసేసుకున్నాను. కొద్దిగా పరమాన్నం పెట్టేశాను, బెల్లం వేసి పరమాన్నం చేసేసి ఇంకా పూజ చేసుకున్నాను. ఇక్కడ పరమాన్నం నైవేద్యంలోకి ఎక్కిచ్చేసా, దేవుళ్ళకి ఎక్కిచ్చేసి ఇంకా నేను పూజ చేసుకున్నాను. సో ఈ బియ్యం ఇక్కడ అయోధ్య నుంచి బియ్యం ఇంటింటికి నేను తెల్లారుజామున వాయిస్ ఇస్తున్నాను, అందుకే గొంతంతలాగుంది. అయితే అయోధ్య నుంచినంట బియ్యం అందరు ఇంటింటికి పంచారనమాట అవి. సో 22వ తారీఖు రోజు పూజ చేసుకోవాలి అని అన్నారు ఇంట్లో కూడా. అయితే రోజు ఏం చేస్తాను, ఆ బియ్యంకి కూడా నేను ఇలా అగరబత్తులతో పొగ చూపిస్తూ ఉంటాను అన్నమాట. సో మాకు ఇక్కడ కింద కూడా వీళ్ళ దైవం ఉంటుంది, ఇంకా పైన షెల్ఫ్లనేమో అన్ని దేవుళ్ళు, కిందనేమో వీళ్ళ దైవం అన్నమాట. మా ఇంట్లో ఇంటి దేవత అంటారు కదా, కింద ఉంటుంది. సో ఇక్కడ అత్తమ్మ మామయ్య ఉంటారు, ఫొటోస్కి పెడతాము. అలాగే ఇంకా ఇక్కడ మామయ్య ఈశ్వరపురికి కూడా ఎక్కువ మామయ్య కూడా ఎక్కువ పూజిస్తాడనమాట. సో మేము ఆ క్యాండిల్స్ కూడా ముట్టిస్తూ ఉంటాము. ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళకు కూడా పరమాన్నం ఏది చేసిన వాళ్ళకు కూడా పెడతాము అట్లాగే. సో ఇక్కడ పరమాన్నం చూసారు కదా, పరమాన్నం చేసింది నేను ఐదం ఎక్కించినాక మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. పరమాన్నం వండింది. సో నేను రేషన్ బియ్యంతో చేశాను పరమాన్నం. సో నెక్స్ట్ డే ఇది కనుమ రోజుది ఇది. ఈ వీడియో బ్లాగ్ చిన్న రథం వేసాను నేను. కనుమ రోజుది 16th రోజుది చిన్న రథం వేసాను. సో నా ముగ్గులు ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వేసిన రథం కూడా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం
గొంతంతా ఒకలాగా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా ముగ్గు అంతా వేసేసినాక ఇంకా ఇంట్లోకి వచ్చేసినాక నాస్టా అయిపోయింది, అంతా అయిపోయింది. నాస్టా చేసేసినాం. మురుకులు కూడా ఉండే, మురుకులతో చాయ్తో మురుకులలో వేసుకొని పిల్లలు తిన్నారు. కొన్ని పూరీలు చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో అంత అయిపోయినాక ఇది ఏం చేశానంటే పండుగ రోజు మురుకులు చేశాను అనమాట. పెద్ద కడాయి పెట్టి మురుకులు చేసినాక మళ్ళీ కొంచెం కింద మనం పూరీలు చేసాం దాంట్లోనే. సో కొంచెం నల్ల పిండి అంతా కొంచెం పడింది. పైన నూనె వేరే కడాయిలో పోసి మళ్ళీ ఆ కడాయి తీసేసాను. సో కడాయి తీసేసి ఏం చేసిన అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా పండుగ రోజు ఎంత కావాలో అంతనే చేసాం. మురుకులు కొన్ని, అలాగే అక్షరాలు పూరీలు కొన్ని చేసినాయి. తక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మళ్ళీ కనుమ రోజు మళ్ళీ కొన్ని తీసేసి మళ్ళీ కొన్ని అవన్నీ మిగిలినవన్నీ మళ్ళీ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లకి తీసేస్తాను. పిండిలన్నీ బయట పెట్టేసా. ఒక 1 అవర్ బయట పెట్టేసి మళ్ళీ మిగిలిన పిండిలతో కనుమ రోజు ఇంకా తీసేస్తున్నాను. ఇక్కడ మురుకులు చేస్తున్నాను. నిన్న పండుగ రోజు నాకు ఏమంటే 14th రోజు నాకు చాలా ఏమంటారు 14th రోజు నాకు నైవేద్యం పెడతాను. నైవేద్యం పెట్టేటప్పుడు అన్నీ చక్కగా చేశాను. చేసి నైవేద్యం తెచ్చేసాను. నైవేద్యం కూడా పెట్టేసాను. సో పెట్టేసినాను. తక్కువ పూజలో పెట్టేసాను. సో మళ్ళీ అక్షర పిండి కూడా చేస్తున్నాను. వేసుకొని చేసాను. పిండి మొత్తం చేసేసాను. చేస్తున్నాను. ఇంకా పిండిలో నేనైతే కేజీ రైస్కి 1 కిలో మినపప్పు వేసాను. ఒక చిన్న చాయ్ గ్లాస్ తోటి మినపప్పు వేసాను. సో ఇంకా 100 గ్రామ్స్ బటర్ వేసాను. కూడా అల్లం వేసాను. కొన్ని నువ్వులు, సో మళ్ళీ ఓమ వేసాను. కొంచెం కారం వేసేసాను. వేసి ఇంకా పెట్టేసాను. చాలా టేస్ట్గా ఉంటాయి. నోట్లో ఏమైనా కరిగిపోయేటట్టుగా ఉంటాయి. బటర్ వేసి చేసి ఇంకా బాగుంటుంది. కొంచెం బటర్ వేసి చేస్తాను. ఏమైనా పండుగ అన్నీ చేయడం కదా మళ్ళీ దేంతో పాటు అంటే అన్ని ఘనం చేయాలంటే కానుకొని తర్వాత తీసుకుని వాయిదా వరిస్తున్నాను. రాజు అవుతుంది మా దగ్గర. అంత పొద్దున ఇస్తున్నాను అన్నమాట వాయిస్ ఓవరు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ నొక్కట్లేదు. ఒకటి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ నొత్తాలి, మళ్ళీ ఆల్ అని నొత్తాలి. ప్లీజ్ అలా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒక అందరైతే వితౌట్ సబ్స్క్రైబ్ చెయ్యండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే చూస్తున్నారు చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఆల్ అని నొక్కినాక బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ మురుకులు వేసేసినాక మళ్ళీ అరిసెలు వేసేస్తాను.